నాగేశ్వర్ ధామ్ సర్కార్, అదే మన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారి గురించి చాలా జనం రీల్స్లో న్యూస్లో చెప్తూ ఉంటారు. తనకు అందరు మైండ్ రీడింగ్ వస్తే, అందరి గురించి తెలిస్తే, ఎందుకు అక్కడ బాంబ్స్ అటాక్ అయినప్పుడు, ఎవరైనా చాలా జనం యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, భూకంపం అయ్యేది ముందుగానే ఎందుకు ప్రెడిక్ట్ చేసి చెప్పలేదు, అందరినీ కాపాడొచ్చు కదా, ఎందుకు ఊరికే ఉంటారు అంటే తనలో అసలు శక్తినే లేదు అని చెప్తా ఉంటారు. అంటే ఒక గొప్ప మనిషి గురించి ఇలాంటి విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుందండి. తనలో ఉండే దైవిక శక్తి అది హనుమాన్ శక్తి అండి. హీఈస్ అ వెరీ గ్రేట్ డివోటీ ఆఫ్ హనుమాన్. వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన ఒక, నాకెందుకు ఇది అర్థమైంది అంటే ఐఎమ్ ఆల్సో అన్ ఆకాశిక్ రీడర్. సో ఐ కెన్ సమ్వేర్ కనెక్ట్ విత్ దిస్ కేస్. నేను ఆకర్షిక్ రీడర్ అన్న మాత్రాన ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నా ఆకర్షిక్ రీడింగ్ చేయండి అన్నప్పుడు అంటే తన లైఫ్ డేటాబేస్కి నాకు తను యాక్సెస్ ఇచ్చినట్లే అండి. అలానే నేను మెడిటేషన్లో కూర్చొని తన డేటాబేస్ అంటే ఆకర్షిక్ రికార్డ్ యాక్సెస్ చేసిన వెంటనే నేను మొత్తం A to Z తన లైఫ్లో ఏమేమి జరుగుతుందో అన్నీ చూసేకి నాకు పర్మిషన్ ఉండదండి. నో, దట్ ఈస్ అగెయిన్స్ట్ ఎథిక్స్. తన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, తన దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ నేను చూడకూడదండి. నేనేం చూడాలి? ఆయన పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ చూడండి ఎందుకు అయ్యిందో, దీనికి సొల్యూషన్ ఏముందని వాళ్ళు అడుగుతారండి. అడిగినప్పుడు నేను ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి. అప్పుడు నాకు నా స్పిరిట్ గైడ్ ఆ పర్ఫెక్ట్ క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తారండి. దాన్ని వాళ్ళకి కన్వే చేయాలి. అంతేగాని దాన్ని బియాండ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సీ. నాకు చూసేంత కెపాసిటీ ఉన్నా నేను చూడకూడదు. సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ దేర్ ఆల్సో అండి. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారికి ఎంత పవర్ ఉన్నా కూడా తనకు దేవుడు భక్తి కూడా ఉంది కదండి. అలాంటి వాళ్ళకి ఎథిక్స్ చాలా బాగా వర్క్ అవుతాయండి. అంటే తనకు తెలుసు బియాండ్ ఎథిక్స్ ఈజ్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్. ఎవరు తన దగ్గరకు వస్తారు, ఎవరు భక్తిపూర్వకంగా అడుగుతారు, వాళ్ళ పేరు పిలుస్తారు. అదే పర్చా సిస్టమ్ ఉంది కదండి, వాళ్ళు మనసులో ఏముందో అన్ని క్వశ్చన్స్ తనకు ముందే తెలిసిపోతుంది. ఆ క్వశ్చన్స్ రాస్తారు, దానికి సొల్యూషన్ ఇస్తారు. అంటే అండ్ హీ విల్ టెల్, ఇది మీరు అనుకుంటున్నారు, ఇది మీకు ప్రాబ్లం ఉంది, ఇది సొల్యూషన్ అని చెప్పేస్తారు. అంతేగాని బియాండ్ దట్ హీ ఈజ్ నాట్ సపోజ్ టు యాక్సెస్ ఎనీథింగ్. సో ఇప్పుడు చెప్పండి, మనం అనవసరంగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఇక్కడ ఎర్త్క్వేక్ జరిగింది, ఒక మనిషి జీవితంలోనే తన పర్మిషన్ లేకుండా అటు ఇటు చూడడం అగెయిన్స్ట్ ఎథిక్స్. అంటే ఇంత దేవుడు క్రియేట్ చేసిన ఇంత పెద్ద బ్రహ్మాండంలో వితౌట్ దేవుడు పర్మిషన్ చూడడం ఎంత పెద్ద క్రైమ్ అండి.